నమస్కారం. కోటి గణపతి మహాయజ్ఞం. ఆహ్, నా పేరు డాక్టర్ సతీష్ శిఖ. నాకు తెలియకుండా ఈ కోటి గణపతి అది నేచురల్‌గా స్టార్ట్ అయిపోయింది. నాకు తెలియకుండా స్టార్ట్ అయింది. ఆహ్, 25 ఇయర్స్ బ్యాక్ నుంచి గణపతి నన్ను వెనకాల కాపాడుకుంటూ నాకు టైంకి సహాయం చేస్తూ స్వామివారు వస్తూ ఉన్నారు. అప్పుడు నాకంత తెలియలేదు. 8 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. కానీ అది క్రిస్టల్ గణపతులను ఇచ్చేవాడిని అందరికి నేను. తర్వాత కాయిన్స్ అని అందరు మ మ మల్టీ ఫెయిత్ ఉన్నారు. మా పిల్లల ఫౌండేషన్ అది స్టార్ట్ అయింది. బట్ ఈరోజు నేను నార్త్ పోల్ కూడా వెళ్ళాను ప్రపంచమంతా వెళ్ళి. సో, ఇప్పుడు అర్థమైంది ఎందుకు పాస్ట్‌లో అవన్నీ గూడా అయింది. 9 ఇయర్స్ బ్యాక్ ఏమో యాగశాలుండి యాగము, గణపతి యాగం అంతా చేయడమైంది. లక్ష్మీ గణపతి యాగము. 14 ఇయర్స్ బ్యాక్ నార్త్ పోల్ ఆర్క్టిక్ ఓషన్ అంతా వెళ్ళడం జరిగింది. ఈ రోజున కోటి గణపతి మహాయజ్ఞం ఏంటంటే, కోటి మంది దగ్గర ఓం గం గణపతే నమః అని వాళ్ళ తల్లిదండ్రులు తలుచుకొని చేయాలనేది ఒక సంకల్పంతో మొదలైంది. సో, ఈ ఈ యొక్క ఆహ్, దారిలో తెలియకుండానే ముందు నుంచి అందరూ సాయం చేస్తున్నట్టుగా అలాగే సాయం చేస్తూ ఆహ్, అన్ని స్కూల్స్, కాలేజెస్‌లో అవకాశం అదే రావడం జరుగుతోంది. అలాగే వెళ్తున్నాను. గణపతి మన పంచలోహ గణపతి కుంభకోణం నుంచి మొదలైన గణపతి తీసుకొని స్కూల్స్, కాలేజెస్‌లో వెళ్తున్నాను. వెళ్ళి మిరకిల్స్ అద్భుతాలు జరగాలంటే మన జీవితంలో ఎలా జరుగుతాయి? గణపతి ఎలాగైతే ప్రపంచమంతా వెళ్ళమని అంటే తల్లిదండ్రులు చుట్టూరుగా రౌండ్‌గా ప్రదక్షిణం చేసి ప్రపంచం వెళ్ళకుండా వెళ్లారో స్వామి. అది ఒక అద్భుతమే. సో, అలాగా మనము ఎవరైనా అద్భుతాలు, మిరకిల్స్, వండర్స్ జీవితంలో అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఎటువంటి కష్టంలో ఉన్న వాళ్ళైనా సరే, తల్లిదండ్రులని పూజించండి. ఎవ్రీడే పొద్దున్న లేవగానే అమ్మ దగ్గర, నాన్న దగ్గర, ఇంట్లో ఉంటే గ్రాండ్ పేరెంట్స్, తాతలు, ముత్తాతలు ఉంటే వాళ్ళందరి దగ్గర దీవెనలు తీసుకొని డే మొదలుపెట్టి ఆ రోజు మొదలుపెట్టి చూడండి. 41 డేస్ 41 రోజులు మీరు ఏ రోజు మిస్ కాకుండా చూసి చూడండి. ఒకటే టైం ఎగ్జాక్ట్‌గా పొద్దున్న సేమ్ టైం ఎవ్రీడే. సూర్యుడు ఎలా అయితే ఆ నిమిషానికే ఉదయిస్తాడో ప్రతిరోజు ఏ రోజైనా మనం కూడా లేవంగానే ఒక టైంకే అదే ఎగ్జాక్ట్ టైంకి అమ్మని, నాన్నని తలుచుకొని మొదలుపెడితే జీవితం మారిపోతుంది. అమ్మా, నాన్న ఎందుకు అనుకుంటామంటే వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఆస్తులుగా వచ్చేది కాకుండా పట్టుకుండే ఆస్తులే కాకుండా వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళకి వచ్చిన శక్తి, వాళ్ళు చేసే తపశ్శక్తి, ఒక మంచి పనులతో చేసే శక్తి, ఆ దీవెనలుగా వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి అలా వస్తున్నది మన తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. సో, మనం మన తల్లిదండ్రుల్ని పూజించినప్పుడు, వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటున్నప్పుడు, మన తరతరాల నుంచి వచ్చింది కూడా అది మనకి కూడా వస్తుంది. దాని ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి చాలామందికి. నాకు జరిగాయి. చాలా మందికి జరుగుతోంది నాకు తెలిసిన వాళ్ళందరికీ. అండ్ మీకు కూడా జరుగుతుంది. ప్రతిరోజు పొద్దున లేవగానే తల్లిని తలుచుకొని మీ రోజు మొదలుపెట్టి చూడండి. 41 డేస్ చేసి చూడండి. ఆ తర్వాత మీరు చూద్దురు గాని. గణపతి ఎందుకు అని ఇంకా నేనంటానంటే, కోటి గణపతి ఎందుకంటే, గణపతి మనందరిలో ఇప్పుడు ఇంతమంది కోట్ల మందున్నారు. ఏనుగు తలకాయతో ఒక మనిషి ఉన్నాడంటే ఎంత కష్టపడాల్సొస్తుంది. ఎన్ని రకాలుగా కష్టాలు ఎదుర్కొని గణపతి ఎన్నో రకాలుగా ఎదుర్కొన్నారు కాబట్టి ఆ స్వామివారు ఎవ్వరికీ కూడా ఎటువంటి కష్టం ఉండొద్దనే ఆయన కష్టాలు దూరం చేసే స్వామి గణపతి. రిమూవర్ ఆఫ్ ఆబ్‌స్టకల్స్. ఎందుకంటే ఆయన ఎదుర్కొంది జీవితంలో, ఆయన కష్టపడింది, ఆ కష్టాలు అవన్నీ ఇంకెవ్వరు ఎదుర్కోవద్దని వాళ్ళ అమ్మ దగ్గర వరంతో పొందంగా అది తనని తలుచుకున్న వాళ్ళందరికీ కూడా తీసిస్తారు. అలాగే వాళ్ళకి ఫుల్‌ఫిల్ విషెస్. వాళ్ళకున్న మంచి కోరికల్ని తీరుస్తూ దీవెనలతో జరుగుతోంది. అందుకని గణపతి చాలా ఫేమస్. నాకు 10థ్ ఆఫ్ మార్చ్ రోజున అమ్మవారు చెప్పగా స్టార్ట్ అయింది పొద్దున్న స్నానం చేస్తున్నప్పుడు. ప్ర ఆర్క్టిక్ ఓషన్, నార్త్ పోల్ 14 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. తెలీదెందుకో. 9 ఇయర్స్ బ్యాక్ యాగశాల ఉండి యాగమంతా అయింది. తెలీదెందుకో ఇప్పుడు నాకు తెలుస్తుంది. 10థ్ ఆఫ్ మార్చ్ రోజున నాకు అమ్మవారు చెప్పింది స్ట్రాంగ్‌గా ఆర్క్టిక్ ఓషన్‌లో పూజలు అని. సో, ఇప్పుడు ఈ కోటి గణపతి అనేది మొదలైంది. కోటి సార్లు అయిన తర్వాత ఫస్ట్ టైమ్ చరిత్రలో ఏ యుగంలోనూ జరగంది. త్రేతాయుగం కావచ్చు,
ద్వాపరయుగం కావచ్చు, ఏ యుగమైనా సరే జరగంది. ఆర్క్టిక్ ఓషన్, నార్త్ పోల్ దగ్గర వినాయక చవితి అయ్యి, గణేష్ చతుర్థి అయ్యి, మన గణపతి స్వామి ఆర్క్టిక్ మహాసముద్రంలో నిమజ్జనం అయితారు. ఫస్ట్ టైమ్ చరిత్రలో. అండ్ దీనికోసం ఆల్రెడీ అక్కడ అందరిని పరిచయం చేయడము, అక్కడ ఎస్కిమోస్ అని, అది స్నో మనుషులని, ఇన్యూట్స్ అవన్నీ జరిగింది. సో, ఇది జరుగుతోంది. నాకు కావాల్సినట్టుగా సపోర్టర్స్ కూడా వస్తున్నారు. వాలంటీర్స్ చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. ఇప్పుడు 11,00,000 క్రాస్ అయింది. మీ ఎవరైనా కూడా వాలంటీర్‌గా వచ్చి దీంట్లో అవ్వాలి అనుకుంటే, మీరు కూడా ఈ యొక్క ఇది ప్రపంచ శాంతి కోసము, ప్రపంచంలో వెళ్తూ ఈ దారిలో 1,00,00,000 మందిని, ఎంతోమంది వాళ్ళ వాళ్ళ కష్టాలను దూరం చేస్తూ ఆల్రెడీ స్వామివారు ఎన్నో అద్భుతాలు చేశారు. అలాగే మీరొస్తే మీకు కూడా తప్పకుండా జరగచ్చని నేను నాకు కనిపిస్తోంది. జరుగుతుందని నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు జరిగింది కాబట్టి, జరుగుతోంది కాబట్టి. సో, మీరెవరైనా కూడా వాలంటీర్‌గా రావాలనుకుంటే తప్పకుండా రావచ్చు. kotiganapathi.org వెళ్తే మీకు డీటెయిల్స్ ఉంటాయి. సో, అదృష్టంగా భావించి ఈ వయసుకి, ఈ మిగిలిన జీవితానికి గణపతి వారు, అమ్మవారి ద్వారా నాకు జాబ్ ఇప్పుడు. అమ్మవారు నాకు జాబ్‌లో పెట్టారు. ఉద్యోగంలో పెట్టారు. అదేంటంటే గణపతిని ప్రపంచమంతా తిప్పి గణపతిని చూసుకోవడం. అది నా పని. సో, ఇది నా జీవితము. మన అందరి జీవితము. గణపతిని నమ్ముకున్న వాళ్ళు తల్లిదండ్రుల్ని ఫస్ట్ పూజించండి చాలు. జీవితం మారిపోతుంది. డాక్టర్ సతీష్ శిఖ. నమస్కారం.